వీఆర్ హోమ్ చెఫ్. వెనీలా స్పంజ్ కేక్ని సింపుల్గా బ్లెండర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం మిక్సీ జార్ తీసుకుని 3/4 కప్ వరకు షుగర్ని వేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోండి. పౌడర్ చేసుకుని దాంట్లో 3/4 కప్ వరకు ఆయిల్, 3 ఎగ్స్ని వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు మిక్సీ రన్ చేసుకుని ఇలా స్మూత్ పేస్ట్లా చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఈసారి 1 కప్పు వరకు మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుని బాగా జల్లించేసుకోండి లమ్స్ లేకుండా. ఈసారి రెడీ చేసుకుని మిక్చర్ని దీంట్లో వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని కలుపుకోవాలి. కలుపుకునే ముందే 1 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చూసారు కదా, కొంచెం టైట్గా అనిపిస్తే దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు పాలని కూడా వేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. కేక్ టిన్ని గ్రీస్ చేసుకోండి, లేదంటే బటర్ పేపర్ వేసుకుని కేక్ టిన్ని మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకుని 2 టైమ్స్ ట్యాప్ చేసుకుని ఇలా ఓటీసీలో పెట్టుకుని చేసుకుంటున్నానండి. చక్కగా కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా. టెంపరేచర్ని కిందిస్తుందని చూసేయండి. డీటెయిల్డ్ వీడియో కోసం మా ఛానల్ని విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఆర్ హోమ్ చెఫ్.